హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్కెట్ నుంచి రిలీజ్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. శాలరీ 25Kతో పాటు మీకు ఈఎస్ఐ, పిఎఫ్, ఇంటర్నెట్ అలవెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దీని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బిగ్ బాస్కెట్ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా హైరింగ్ అయితే చేస్తున్నారండి ఈ పోస్ట్కి. సో మనకి ఇది నౌకరీలో అయితే స్పాట్ అయింది. సో ఫస్ట్ మనం జాబ్ డీటెయిల్స్ చూద్దాము. ఇప్పటి వరకు మనం ఈ పోస్ట్కి 752 మంది అప్లికేషన్స్ అయితే పెట్టారండి. సో దీనికి వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి అంటే కనుక 9th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 వరకు మీరైతే ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు కావాలంటే కాల్ చేయండి. అలాగే మీరు వాకిన్కి వెళ్ళాల్సిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి 0 to 2 years. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓవరాల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. హైదరాబాద్ కొండాపూర్లో వీళ్ళ యొక్క ఆఫీస్ అయితే లొకేట్ అయి ఉంటుంది. అలాగే శాలరీ 2.2 నుంచి అప్ టు 2.5 lakhs వరకు పర్ యానం అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. మనకి జాబ్ రిక్వైర్మెంట్స్లో చూస్తే కనుక లాంగ్వేజెస్ మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా ఫస్ట్ 3 months మీకు కనుక జాబ్లో సెలెక్ట్ అయితే ఫస్ట్ వచ్చే 3 monthsలో మీరైతే ఇనీషియల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి. లేటర్ ఆన్ తర్వాత మీకు ఇక్కడ చూడండి పోస్ట్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. తర్వాత మీకు దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తారు. అలాగే మీకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇనీషియల్గా ఈ 3 monthsలో, అందుకే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. ఇక్కడ చూడండి ఇన్ ఎవ్రీ 2 months 6 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఈస్ రిక్వైర్డ్. 2 monthsలో మీరైతే 6 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది మీకున్న క్వైరీస్ రిలేటెడ్. అలాగే లాంగ్వేజెస్ నేను చెప్పాను కదా, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే వచ్చి ఉండాలి. జాబ్ లొకేషన్ చూడండి మన హైదరాబాద్ కొండాపూర్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ చూడండి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో. అండ్ మస్ట్ బి ఏ టీమ్ ప్లేయర్గా మీరు యాక్ట్ చేయాలి. మీకు ఒక గుడ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి, వర్క్ కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి. మార్నింగ్ 6 AM to 11:45 వరకు మీకైతే షిఫ్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే టైపింగ్ స్పీడ్ చూడండి, మీ టైపింగ్ స్పీడ్ 20 to 25 words per minute అంటే ఇది చాలా ఈజీ అండి, ఎవరైనా టైప్ చేయొచ్చు. అలాగే ఏజ్ లిమిట్ చూడండి 30 years వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. 18+ నుంచి 30 years వరకు మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి సాలరీ అయితే స్టార్టింగ్ 2 LPA వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ వాకిన్ ఎవ్రీ మండే టు సాటర్డే నేను చెప్పాను కదా 10 AM నుంచి 4 PM వరకు మీరు వాకిన్కి వెళ్ళాలి అని ఇంటర్వ్యూకి. అది ఎక్కడ అంటే అడ్రస్ కూడా ఇచ్చారు వాళ్ళు. స్టెప్స్ టు రీచ్ లొకేషన్ అని ఉంది కదా, ఫస్ట్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వెళ్ళిన తర్వాత మసీద్ బండా వెళ్ళాలి. అక్కడ నుంచి టేక్ లెఫ్ట్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ సర్కిల్ అండ్ తర్వాత టువర్డ్స్ కాలాజ్యోతి రోడ్. నెక్స్ట్ మీరు సాయి పృథ్వీ ఎన్క్లేవ్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లో మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. మీరైతే ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మీ CV అనేది అంటే మీ రెజ్యూమ్ అనేది వాట్సాప్ చేయండి, ఒకవేళ వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయకపోతే. అలాగే ఈ జాబ్లో వాళ్ళు ఇంకా మనకి శాలరీతో పాటు PF, ESI అలాగే ఇంటర్నెట్ అలవెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇనీషియల్ 3 months మాత్రమే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. లేటర్ ఆన్ మీ వర్క్ బేస్ బట్టి, మీ యొక్క స్కిల్స్ బట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు. సో అదండి ఈరోజు జాబ్ ఆపర్చునిటీ. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.